హాయ్ హలో నమస్తే అన్న. నా వీడియోస్ చూస్తే ప్రతి ఒక్కరికి బండి అయితే చూస్తున్నారు కదా, హోండా సిబి షైన్. కస్టమర్ అయితే మన దగ్గరకు తెచ్చిన కంప్లైంట్, నా బండి పికప్ లేదు, మైలేజ్ రావట్లేదు, నెక్స్ట్ చైన్ స్ప్రాకెట్ వెనకాల కొట్టుకుంటుంది, ఎక్సిలరేటర్ కేబుల్ టైట్ ఉంది అని కంప్లైంట్ అయితే చెప్పారన్న. మనమైతే ట్రాల్ కొట్టించిన తర్వాత బండి జనరల్ సర్వీస్ అనేది పూర్తిగా చేసుకోవాలండి సార్, ఎందుకంటే ప్రాబ్లం చాలా ఉన్నాయన్నాను. ఇంజన్ ఆయిల్ అయితే ఇంజన్ ఆయిల్ ఓపెన్ చేసి చూడండి, అసలు ఒక డ్రాప్ కూడా ఇంజన్ ఆయిల్ అయితే లేదు. అంటే ఇంజన్లో ఉంటుంది 1 లీటర్లో ఒక పావు లీటర్ అలా ఉంటుంది, ఇంజన్లో అయితే ఆయిల్ చాలా తక్కువ ఉంది, ఆయిల్ మార్చుకోవాలని చెప్పాను. మనమైతే ఓపెన్ చేసిన తర్వాత ఇంజన్ ఆయిల్ అనేది ఒక పావు లీటర్ పైన అయితే వచ్చింది, దాని బండిలో అయితే 1 లీటర్ వస్తుందన్న. మనకు ఇంజన్ ఆయిల్ లేకపోతే బండి ఓవర్ హీట్ అవ్వడం, ఇంజన్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడం, ఇలాంటి కంప్లైంట్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. మనమైతే ఇంజన్ ఆయిల్ ఓపెన్ చేసిన తర్వాత ఆయిల్ అటు ఇటు బాగా వంచి తీయాలన్న దీంట్లో, ఎందుకంటే షైన్లో ఆయిల్ అనేది ఎక్కువ నిలబడి ఉంటుంది. మనమైతే ఇంజన్ ఆయిల్ వేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ప్లగ్ చూస్తున్నారు కదా, ప్లగ్ అనేది ఏ విధంగా ఓపెన్ చేసిన తర్వాత క్లీన్ చేసి గ్యాప్ అనేది కరెక్ట్ మనం చెక్ చేసుకోవడం జరగాలి. ఆ గ్యాప్ ఎక్కువ ఉన్నా కానీ మనకు బండి మిస్సింగ్ రావడం, బండి మనం రేస్ చేసేటప్పుడు మిస్ఫైర్ అనే అలాంటిది అవుతుంటుంది. హెడ్ వాల్స్ వీక్ ఉన్నాయి కాబట్టి మనమైతే ఇంజన్ ఆయిల్ అనేది కొద్దిగా అప్లై చేస్తున్నాం. హెడ్ వాల్స్ అనేవి మనం ఆయిల్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు వాల్స్ అనేటివి స్మూత్నెస్ పెరుగుతుంది, బండి బీటింగ్ కూడా కంపల్సరీ మారుతుంది. అందుకనైతే మనం స్ప్రే చేస్తాం, ఎక్కువ శాతం చేయకూడదు, లైట్గా. ఇలాంటి కంప్లైంట్ ఉన్నప్పుడే చేయాలా. నెక్స్ట్ వచ్చిన తర్వాత మనం హెయిర్ ఫిల్టర్ ఓపెన్ చేద్దాం. హెయిర్ ఫిల్టర్ ఓపెన్ చేద్దామంటే సీట్ లాక్ పూర్తిగా స్టక్ అయిపోయింది, అసలు యూజ్ చేయలేదు. మనం అనేది గట్టిగా లాక్ అనేది బలవంతంగా చేస్తే లాక్ కట్ అయిపోతుందన్న. కొద్దిగా ఆయిలింగ్ చేసి తీస్తే సింపుల్గా అయితే వచ్చేస్తుంది. మనం ఓపెన్ చేసిన తర్వాత మన సీట్ లాక్స్ అయితే ఆయిలింగ్ చేస్తే మనకు నెక్స్ట్ ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవాలన్నా కానీ ఫ్రీగా అయితే వస్తుంది. చూడండి లోపల కండిషన్ ఎలా ఉందో, బయట నుండి కనిపిస్తుంది హెయిర్ ఫిల్టర్. ఇప్పుడు దాకా అయితే అసలు ఓపెన్ చేయలేదన్న. ఇలా ఉంటే మనకు బండి పికప్ ఉండదు, మైలేజ్ రాదు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పికప్ బండి ఉరికేటప్పుడు కూడా ఆగిపోతుంటుంది. ఆల్రెడీ ఫిల్టర్ పోయింది, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దానికి బొక్కలు పెట్టారు. ఇలా అయితే చేయొద్దన్న. ఫిల్టర్ ఎక్కువైతే కాస్ట్ పడదు. మనం సర్వీస్కి హెయిర్ కొట్టియడమా లేకుంటే కంప్లైంట్ ఉంటే మార్చేయడమా అదొకటి. నెక్స్ట్ వచ్చేసి మనకు చైన్ స్ప్రాకెట్ అనేది ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలా. కొంతమంది పిల్లలు వన్ సైడ్ టైట్ చేసేసి అయిపోయిందని అయితే అంటారు, మనం అలా కాదు. వీల్ అనేది సెంటర్ పాయింట్లో చూసుకొని నిదానంగా అటు ఇటు చూసుకొని టైట్ చేసుకోవాలన్నా. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే టైట్ చేసుకోవాలా. కంపల్సరీ మనకు ఆయిల్ అనేది కంపల్సరీ చైన్కి వేపిస్తుండాలా. క్లచ్ మూమెంట్ అనేది పూర్తిగా అసలు లేదు, కేబుల్ అయితే ఫ్రీ ఉంది. మనం అయితే ఆయిలింగ్ చేసేసి క్లచ్ కూడా సెట్ చేయడం జరుగుతుందన్న. ఈ విధంగా చేసుకోండి, ఎందుకంటే హార్డ్ ఉంటే మార్పియండి. మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.